వశిష్ఠ గోదావరిలో పడవల మీద సాగర సంగమం వద్ద యోగాభ్యాసంలో ప్రభుత్వ విప్ స్థానిక శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్, జస్టి రాహుల్ కుమార్ రెడ్డి, జీఆర్ఓ ఎం వెంకటేశ్వర్లు సంయుక్తంగా పాల్గొని యోగా ఆసనాలు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ స్థానిక శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ యోగాంధ్ర కార్యక్రమాన్ని ఎన్డీఏ ప్రభుత్వం ఛాలెంజింగ్ గా తీసుకుందని, అందుకు అనుగుణంగా విజయవంతం చేయటకు ప్రతి ఒక్కరూ ముందుకు అడుగులు వేయాలన్నారు. ఈ యోగా అభ్యసన కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర్లు, ఆర్డీఓ దాసిరాజు, డీఎస్పీ డాక్టర్ జి శ్రీవేద, ట్రైనీ జీఎస్పీ కె మానస, జిల్లా టూరిజం అధికారి ఏఈవి అప్పారావు, జిల్లా విద్యాశాఖ అధికారి ఈ నారాయణ తదితరులు పాల్గొన్నారు. అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళందరికీ, తహసీల్దార్లు, ఎంపీడీఓ, కమిషనర్స్, మున్సిపల్ కమిషనర్ గారికి నర్సాపురం, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. ఇందాక నేను చెప్పినట్టు దీని ముఖ్య ఉద్దేశం ఆనరబుల్ సీఎం గారు ఏదైతే కాల్ ఇచ్చారో ఈ నెల రోజులలో ఆట ఆడుతున్న ప్రతి వ్యక్తిని కూడా ఆ రోజు పిలిపించి యోగా చేయడం జరుగుతుంది. దాదాపు 5,000 నుంచి 6,000 మంది మనం ఆ రోజు యోగా చేసి ఒక రికార్డుగా మనం చేయాలని చెప్పి ఆశిస్తున్నాను. సో అందరూ కూడా ఈ యోగా ఆ రోజు ఖచ్చితంగా కూడా మీ ఇంట్లో, మీ సచివాలయం పరిధిలో, మీ మండల హెడ్ క్వార్టర్లో, మీ ప్లే గ్రౌండ్, మీ స్కూల్లో, హాస్పిటల్లో, ప్రతి చోట